నమస్కారం 9 టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. హెడ్లైన్ చూద్దాం. నేషనల్ పాలిటిక్స్ పై రేవంత్ హాట్ కామెంట్స్. జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని వెల్లడి. ఇవాళే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా. లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. దేశంలో ఇంకా 40,000 గుళ్లు కట్టాలని స్పష్టం. బీజేపీ టికెట్పై జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర ఈ మధ్యన కనిపించడం లేదని, కాలక్రమేణా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మన మనుగడకు గుర్తింపునకు మంచి పరిణామం కాదన్నారు. గతంలో నీలం సంజీవ్ రెడ్డి, ఎన్టీ రామారావు, పివి నరసింహారావు లాంటి వారు జాతీయ రాజకీయాలను శాసించారని, ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు తదితరులు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని అన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పెట్టు గవర్నర్స్ హౌస్ అనే పుస్తకాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాలు రాజకీయాలతో సంబంధం లేకుండా తెలుగువారిగా మనమంతా కలిసి ప్రయాణం మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకమైన అనివార్యమైన పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 2 తెలుగు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడాల్సి వచ్చిందని, అప్పటి భావోద్వేగాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో మన తెలుగు అనే గుర్తింపు కోసం కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారిని My publisher, though he had agreed to publish a book which was declined by 3 others, he seems to be a smart businessman. He has put it on Amazon for sale, and bookshops nowhere display this book. So if any of you want to read, you will have to order it on Amazon for sale. Thank you. గౌరవ ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మాజీ డీజీపీ, మాజీ గవర్నర్ పెద్దలు రామ్మోహన్ రావు గారు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పివి రంగయ్య నాయుడు గారు, వేదిక మీద తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు, ఇతర అధికారులు, ఇక్కడ చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్, ఐపీఎస్గా, డీజీపీలుగా, చీఫ్ సెక్రటరీస్గా వివిధ హోదాలలో రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించి ఈరోజు రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో మీరందరూ పాల్గొనడం, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా, మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఆసీనులైన వాళ్ళు స్వాతంత్ర సమరాన్ని చూసిండ్రు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూసిండ్రు, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర అవతరణ పరిపాలన చూసిండ్రు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసిండ్రు, 69 తెలంగాణ ఉద్యమం, 72లో జయాంధ్ర ఉద్యమం, మళ్ళీ 96లో రెండవసారి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. దాదాపుగా ఈ 76 సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ క్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆషామాషిగా జరిగే విషయం కాదు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. నాయకులకు పరిమితులు ఉంటాయి, ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలీదు. రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయమే, నా అభిప్రాయం అయితే కాదు. వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, నేను విభేదించవచ్చు. ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను. ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా, గవర్నర్గా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు, ప్రస్తావించిన అంశాలు అందులో ఉండొచ్చు. మేబీ కాంట్రవర్సీస్, లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇండిస్క్రీట్, అందులో ఏముందో నాకు తెలియదు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కరీంనగర్లో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 12న కరీంనగర్లో సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ 2 సెగ్మెంట్ల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం వంటి తదితర విషయాలపై కేసీఆర్ చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై నేతలకు గులాబీవాస్ దిశానిర్దేశం చేశారు. తొలుత ఈ నెల 10నే కరీంనగర్లో సభ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కానీ అనివార్య కారణాల వల్ల సభను ఈ నెల 12న నిర్వహించాలని తాజా భేటీలో డిసైడ్ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ పర్యటన నిమిత్తం మార్గ మధ్యంలో నారాయణపేట వెళ్తున్న బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో ముచ్చటిస్తూ టికెట్లు తనిఖీ చేశారు. ఫ్రీ బస్సు ప్రయాణంపై తలెత్తుతున్న సమస్యల గురించి, అలాగే ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మహిళలతో మాట్లాడిన ఆయన ఇప్పటికే రాష్ట్రంలోని చాలా సమస్యలు నెరవేరుస్తున్నామని, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఇచ్చినా కూడా ఇవన్నీ చేస్తున్నామని, అయినా తిరిగి మమ్మల్ని తిడుతున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇప్పుడే బాగుందని, గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లమని బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు పొన్నంతో చెప్పారు. ఫ్రీ బస్సు ప్రయాణంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే బస్సులు పెంచామని, త్వరలో మరో 3000 కొత్త బస్సులు కొంటున్నామని, అప్పుడు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని పొన్నం వారితో చెప్పారు. తెలంగాణలోకి చేసారు, మీ ఊర్లో మీకు ఫ్రీ, ఎందుకంటే అందరూ చేస్తున్నా ఇవన్నీ చేసినాం. అయినా తిడుతున్నారు గల్లగురియం పైసా రాష్ట్రం మొత్తం ఖాళీ చేసారు. మీ అందరూ తెలుసా గల్లగురి ఖాళీ చేసారు. ఖజానా తెలుసు కదా, ట్రెజరీ.
ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంత ముందు ఇట్లా బస్సు ఫుల్ ఉండకపోతుంటే ఆమె అంటే ఇది తెలంగాణ వాళ్ళకి చేసారు. మీ ఊర్లో మీకు ఫ్రీ, ఎందుకంటే అందరు చేస్తున్నా ఇవన్నీ చేసినాం. అయినా తిడుతున్నారు. గల్లా గురియం పైసా రాష్ట్రం మొత్తం ఖాళీ చేసారు. మీ అందరు తెలుసా? గల్లా గురి ఖాళీ చేసారు. గల్లా ఖజానా తెలుసు కదా, ట్రెజరీ. ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంత ముందు ఇట్లా బస్సు ఫుల్ ఉండకపోతుంటే పార్లమెంట్ ఎన్నికలకు గాను బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ లిస్టులో మహబూబ్ నగర్ స్థానాన్ని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. ఈ స్థానం నుంచి డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి, శాంతికుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. తనకు తిరుమల వెంకటేశ్వర స్వామి తోడున్నాడని, మహబూబ్ నగర్ టికెట్ తనకే వస్తుందనే నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, సునీల్ బన్సాల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు ట్యాగ్ చేశారు. ఇటీవల వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ చేసిన ఫన్నీ ట్వీట్ చేశారు. తాజాగా ఇప్పుడు చేసిన ట్వీట్తో టికెట్ ఎవరికిస్తారన్న చర్చ మొదలైంది. పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్ల ప్రకటన వాయిదా పడింది. నిన్న అష్టమి కారణంగా అభ్యర్థుల పేర్ల ప్రకటనను గులాబీ బాస్ కేసీఆర్ వాయిదా వేసినట్లు సమాచారం. ఈ 2 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఫిక్స్ కాగా అధికారికంగా ఇవాళ ప్రకటించనున్నట్లు సమాచారం. పెద్దపల్లి నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుండి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ 2 సెగ్మెంట్ల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం వంటి తదితర విషయాలపై కేసీఆర్ చర్చించారు. ఈ భేటీ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ అష్టమి కారణంగా క్యాండిడేట్ల పేర్ల ప్రకటనను ఇవాటికి వాయిదా వేసినట్లు సమాచారం. బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ కోసం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నానాయాగి చేస్తున్నారు. పార్లమెంట్లో బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడే అయిపోలేదని, భవిష్యత్తులో ఓవైసీ ఇంకా చాలా చూడాల్సి వస్తుందని అన్నారు. మేమేంటో ముందు ముందు ఇంకా చూపిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిరం కట్టి చూపించాం, కాశీ, మధురలో కూడా గుళ్లు కడతామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా 40,000 గుళ్లు కట్టాల్సిందని రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో చేతకాని వాళ్లు దేశాన్ని పాలించారని, ఇప్పుడు భారత్లో భగవరాజ్యం నడుస్తోందని అన్నారు.
దేశంలో ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేను ప్రజలలో ఉన్నానని ఒక రైట్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు నేను విశ్వ హిందూ పరిషత్లో ఉన్నానని ఒక రైట్. చాలా మంది కూడా చేయలేరు, అంటే వాళ్ళకి సంపర్కం లేదా ఏంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ శాఖకి మీరు వెళ్ళండి. మీకు ధర్మ కార్యక్రమాలు, ధర్మ రక్షణ ఏ విధంగా చేయాలి ఏ స్కూల్లో కాదు, అది ఒకటే ఒక స్కూల్లో నేర్పిస్తుంది, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో. ధర్మ రక్షణ ఏ విధంగా చేయాలి అది మీకు బజరంగ దళ్ నేర్పిస్తుంది. ధర్మ ప్రచారం ఏ విధంగా చేయాలి అది మీకు విశ్వ హిందూ పరిషత్ నేర్పిస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి ఒకటొక నివేదిక, ఏదైనా ఒక హిందూ ఆర్గనైజేషన్ అటెండ్ కావాలి. ఏదైనా ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే సమయం బాగలేదు, వచ్చే సమయం యుద్ధమే. ఎందుకు యుద్ధం అంటున్నా అంటే వచ్చే సమయం మన భారతదేశం హిందూ రాష్ట్రం అవుతుంది. హిందూ రాష్ట్రం ఇట్టింది కాదు, దాన్ని కూడా మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తేనే హిందూ రాష్ట్రం అవుతుంది. యుద్ధం చేస్తేనే అయోధ్యలో భవ్యమైన రాముడి ఎంతో మంది రామ భక్తులు ప్రాణ త్యాగం చేశారు. అప్పుడే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. కాశీ కూడా చూస్తారు కదా, మథుర కూడా చూస్తారు కదా. ఒకప్పుడు మన స్లోగన్ ఏముండే, కాశీతో అయోధ్యతో ఏక ఝాంకీ హై, కాశీ మథుర అవి బాకీ. ఆ స్లోగన్ ఏదుందా మర్చిపోయినారా? ఆ స్లోగన్ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు కాశీ పని కూడా దగ్గర ఉంది, కాశీ పని కూడా దగ్గర ఉంది, మథుర పని కూడా దగ్గర ఉంది. ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఒక ఫాల్తుగాడు పార్లమెంట్ లో నిలబడి మా పెద్దమ్మడు పార్లమెంట్ లో నిలబడి ఏం చేస్తారు తెలుసా? ఆయన బాబ్రీ మస్జిద్ షహీద్ होगी, बाबरी मस्जिद जिंदाबाद है, जिंदाबाद की जिंदाबाद रहेगी. हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे. అంటే ఏం తెలుసా? అది మా వచ్చే ఈ పీढ़ी తరాలు మా వచ్చే తరాలని మేము యాద్ చేపిస్తాం ఏ విధంగా బాబరీ మస్జిద్ పగలగొట్టినారని. ఆ బిడ్డ మేము కూడా మీకు మర్చిపోయేలా అటువంటి పని చేస్తూనే ఉన్నాం. నువ్వు ఒక బాబరీ మస్జిద్ పగలగొట్టి నువ్వు ఇంత ఏడుస్తున్నావు కదా, ఇంకా 2 పనులు ఉన్నాయి. ఇంకా నువ్వు ఆవేశం పడకు, ఇంకా నువ్వు చాలా ఏ విధంగా కోర్టు ఆదేశంతో భవ్యంగా మనం గుడి కట్టినాం, రాముడి గుడి. అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది, కాశీలో కూడా మనం గుడి కట్టాం. అదే కోర్టు ఆదేశం వస్తుంది, మథురలో కూడా మనం గుడి కట్టాం. ఇంకా మనం ఇంకా ఆగం తమ్ముడా, ఈ 3 గుళ్ళు కూడా మనం ఆగం. ఇంకా 40,000 గుళ్ళు మనం ఉన్నాయి. అది మొత్తం అన్ని గుళ్ళు మనం తీసుకున్నాం. ఇప్పుడు దానికి ఎవరు ఆపలేదు. ఎందుకు ఆపలేదు తెలుసా? ఒకప్పుడు మన భారతదేశంలో శాతవాహనులు రాజ్యం చేసింది. ఇప్పుడు మన భారతదేశంలో భగవరాజ్యం ఉంది, రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము. మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా, కొంతమంది పిచ్చి కుక్కలు మీ గ్రామంలో వస్తారు. ఇక్కడ ఉన్న కుక్కలు కూడా అడవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం మీరందరూ ఒక హిందూ ఆర్గనైజేషన్ అటాచ్ ఉంటే ఆ కుక్కల్ని ఏ విధంగా తల్లి కొట్టాలి ఆ హిందూ ఆర్గనైజేషన్ నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? నెక్స్ట్ టైం నేను మీ గ్రామంలో వస్తే ఒక మంచి ప్లేస్ ప్లాన్ చేయండి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తెలంగాణ రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ సర్కార్పై ఫైరయ్యారు. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని నేతలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఉద్యమ కాలం నుండి మనకు సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ సభ నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తామని తెలిపారు. కేటీఆర్ రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో గడిపారు. స్కూల్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నపిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడి వెనుదిరిగారు. కేటీఆర్ తమ విద్యార్థుల కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల స్కూల్ యాజమాన్యంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్తో సెల్ఫీలు తీసుకుని మజిలీస్తోనే పాత బస్తీకి మెట్రో ఆలస్యమైందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. మెట్రో అధికారులను కలిసి నెల 7న ఫలక్నామా వద్ద మెట్రో పనులకు శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిరంజన్ హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో పనులకు ఈ నెల 7న ఫలక్నామా వద్ద ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. నగరంలో మెట్రో సేవలు 2017లోనే ప్రారంభించిన మజ్లిస్ పార్టీ అభ్యంతరాలతో మెట్రో పనులు మహాత్మాగాంధీ బస్టాండ్ వద్దనే ఆగిపోయాయన్నారు. మజ్లిస్ పార్టీ కొర్రీలకు పనులకు బ్రేకులు పడ్డాయన్నారు. పనులు ఆలస్యం కావడంతో ఒప్పంద గడువు ముగియడమే కాకుండా ప్రాజెక్ట్స్ కాస్ట్ కూడా పెరిగిందన్నారు. గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2014 ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా మజ్లిస్ ఎమ్మెల్యేలు పాత బస్తీ మెట్రో ఒరిజినల్ ప్రతిపాదనకు అడ్డుకాలు వేశారన్నారు. దీనివల్ల ఇమిలిబన్ నుంచి ఫలక్నామా వరకు మెట్రో పనులకు 2000 కోట్లకు వ్యయం పెరిగిందన్నారు. మజ్లిస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల పాత బస్తీ ప్రజలకు మెట్రో సేవలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయన్నారు. ఒక పిక్నిక్ గా వెళ్ళి రావటం జరిగింది. గాలి కబుర్లతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. గతంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు రమ్మన్నప్పుడు మేమే కట్టినాం కదా చూసేదేముందన్నాడు. మళ్ళీ నిన్న ఆయన పోయి చూసిందెందుకు, ఎవరినైనా నిపుణులను తీసుకుపోయి చూయించిండా అంటే నిపుణులను తీసుకుపోయి ఏదో చూయించినట్టు మాత్రం ఇక్కడ కనబడలేదు. ఒక మాట మాత్రం అన్నాడు, నిపుణులు వారు చెప్తుంది ఏంటంటే ఎంబడే మరమ్మతులు చేసి రైతులకు వాటర్ ఇవ్వాలనే మాట చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది సూటిగా డిమాండ్ చేస్తున్నా,
ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టమని చెప్పిన ఆ నిపుణుడు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉరివేయాలనే మాట డిమాండ్ చేస్తా ఉన్నాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 నవంబర్ 2023 నాడు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. యాజ్ పర్ కమిటీ ఫైండింగ్స్, piers had sunk due to a combination of issues involving planning, design, quality control and operation and maintenance. అంతటితో వారు ఆగలేదు. The barrage under the present condition is rendered useless until fully rehabilitated. ఈ మాట కూడా వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఫర్దర్ వారు చెప్పడం ఏంటంటే ద లైక్లీహుడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ ఏ సిమిలర్ మోడ్ ఎగ్జిస్ట్స్. అంటే ఇతర బ్లాక్లకు కూడా ఈ డేంజర్ ఉన్నదనే మాట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. ఫర్దర్గా వారు చెప్పింది ఏంటంటే దిస్ వుడ్ వారెంట్ రిహాబిలిటేటింగ్ ద హోల్ బ్యారేజ్. మొత్తం బ్యారేజ్నే రిహాబిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు చెప్పింది. అదేవిధంగా మళ్ళీ ఫర్దర్గా ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ హ్యావ్ సిమిలర్ డిజైన్స్ and construction methodologies making them prone to similar failure modes. అంటే అన్నారం సుందిల్ బ్యారేజీలు కూడా ఇదే విధంగా కట్టబడ్డాయి కాబట్టి అవి కూడా ఫెయిల్ కావటానికి అవకాశం ఎక్కువ ఉందన్న మాట చెప్తే ఎవడో నిపుణుడంట ఈయనకు చెప్పిందంట కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా రిపేర్ చేయండి. నిపుణులు చెప్తున్నారు రైతులకు నీళ్ళు ఇవ్వండి అనే మాట ఆయన చెప్తున్నాడు. పెద్ద శుద్ధపూసలే. రైతులకు కన్సర్న్ మీకే కాదు, మీకంటే ఎక్కువ కాంగ్రెస్కు ఉంది. ఒకవేళ రైతుల మీద మీకు అంతనే ప్రేమ ఉంటే 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆ ప్రాజెక్టును, ఆ బ్యారేజ్ను ఎందుకు అంత లోపభూయిష్టంగా కట్టారో ప్రజలకు జవాబు చెప్పాలనే మాట నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులకు నష్టం జరిగే విధంగా లోపభూయిష్టంగా బ్యారేజ్ను నమస్కారం.